ఈ భూమి మీద ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ నిజమైన హెచ్చింపు ఏంటంటే నీ దేవుణ్ణి బట్టి హెచ్చించబడతాం. వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నాడురా, వాళ్ళ దేవుణ్ణి నమ్ముకొని నిలబడ్డాడురా, నిలబడి గెలిచాడురా, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడురా. అదిగో అతని దేవుడు, అతను నమ్ముకున్న దేవుడు, అదిగో ఆమె నమ్ముకున్న దేవుడు, నిజంగా దేవుడే దేవుడురా అని చెప్పాలి. అది నిజమైన హెచ్చింపు అంటే. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నన్ను బట్టి మనం ఉన్న ప్రాంతాల్లో ఆ మాట అనాలి, ఆ మాట అనగలగాలి, ఆ మాట రావాలి, ఆ సాక్ష్యం రావాలి. వారి దేవుడే దేవుడురా, వాళ్ళు నమ్ముకున్న దేవుడే దేవుడురా, ఏమీ అసలు మార్పే లేదురా అన్నట్టు కాదు. వాళ్ళని బట్టి ఒక బలమైన సాక్ష్యం లేదురా అన్నట్టు కాదు. వాళ్ళు ధైర్యంగా వాళ్ళ దేవుని బట్టి ఏం మాట్లాడలేరురా అన్నట్టు కాదు. వాళ్ళు వాళ్ళ దేవుడి కోసం నిలబడలేరురా అన్నట్టు కాదు. వాళ్ళు వాళ్ళ దేవుడి కోసం నిలబడతారురా. వాళ్ళు వాళ్ళ దేవుడి కోసం మాట్లాడతారు ధైర్యంగా. వాళ్ళు వాళ్ళ దేవుడి మీద విశ్వాసం ఉంచుతారు. పడవేయబడ్డా కూడా తొనకరో బెనకరో, అదిరా వాళ్ళ దేవుడురా, ఫలానా ఆమె దేవుడురా, ఫలానా పునీత్ కుమార్ దేవుడు. పునీత్ కుమార్ దేవుడే దేవుడు. నా పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి గర్వంగా, దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఫలానా పునీత్ కుమార్ దేవుడే దేవుడురా అని చెప్పగలగాలి. ఆ హెచ్చింపు దేవుడు మనకిస్తాడు. ఎప్పుడంటే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ధైర్యంగా మన దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు. దేవునికి స్తోత్రం.